సో ఇప్పుడు చాలా మంది టీనేజర్స్ లైక్ దేస్ అ వన్ వర్డ్ టెక్నిక్. Yes. ఎందుకంటే ఇలా చూస్తూ చూస్తూ టీనేజర్స్కి ఎర్లీ మొబైల్ యూసేజ్ వల్ల టెక్నిక్ అనే వర్డ్ బాగా పాపులర్ అయింది. True. వాట్ ఈస్ దిస్ టెక్నిక్ అండ్ హౌ ఈస్ ఇట్ ఎఫెక్టింగ్ టీనేజర్స్? ఎస్, ఐ మీన్ ఇట్స్ మోర్ లైక్ ఎ టెక్స్ట్ నెక్. అంటే ఇప్పుడు టెక్స్టింగ్ కొడతా ఉంటాం కదండి, ముందుకు వంగి 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 ఆ తర్వాత ఇక వాడుకలో టెక్ నెక్ అయిపోయింది. ప్రాబబ్లీ కొంతమంది ఏంటంటే ఆ టెక్ అంటే ఈ టెక్నాలజీ కదా అట్లా. యాక్చువల్లీ వీ కాల్ ఇట్ టెక్స్ట్ నెక్ బికాస్ మనం అంతా ఇదివరకు అంతా టైప్ కింద కూర్చొని టైప్ చేయడం ఇవన్నీ కదా. సో అగైన్ యువర్ నెక్ ఈజ్ డిజైన్ టు ట్రాన్స్మిట్ ద వెయిట్ స్ట్రైట్. సో తల ఒక 5 కిలోలు ఉంది, మీ మెడ నుంచి వీపు కింద కాళ్ళకి అట్లా. అదే ఈ 5 కిలోలు మీరు ముందుకు ఒక 10 degrees వంచారు, ఇట్ విల్ బికమ్ 10 kilos. 15 degrees వంచారు, 15 kilos. అంటే ఆ వెయిట్, అంటే ఈ వెయిట్ అంతా ఏంటి, ఈ మెడని మనం అట్లా ఆపడానికి వెనక మెడ నరాలు కష్టపడతాయి, మెడ కండరాలు కష్టపడతాయి. అంటే దే ఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్, ముందుకు పడిపోకుండా. అంటే అంత పని చేస్తున్నాయి. సో మీరు వంచుతున్న కొద్దీ అంత పవర్తో పని చేసి దే అండర్గో ఫెటీగ్. ఈ టీనేజర్స్ కామన్గా ఫోన్, ఆ ఫోన్ కూడా ప్రొలాంగ్డ్ యూస్. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వాడుతున్నాం, ఫోన్ కింద రింగ్ అయితే కిందకి చూస్తున్నాం, అట్టని తప్పులేదు. అంతేగాని ప్రొలాంగ్డ్గా గేమ్స్ కానీ. అసలు ఎలా videos. చూడాలి, ఎలా ఐడియల్ ఈస్ దిస్. ఇలా పెట్టుకొని ఎస్, ఐడియల్ యువర్ హెడ్ అప్. నేను అందరికి ఏం చెప్తానంటే సింపుల్ లాజిక్, ఇయర్స్ ఆన్ యువర్ షోల్డర్స్. మీరు ఏ పొజిషన్లో ఉన్నా, ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తాం ఉదాహరణకి, లాంగ్ డ్రైవింగ్, దిస్ ఇస్ హౌ యూ సిట్. ఇప్పుడు మీరు చూస్తే లాంగ్ డ్రైవ్ బైక్స్ కూడా దర్ పొజిషన్ లైక్ ఇట్లా మనం ఏదో సింహాసనంలో కూర్చున్నట్టు. అంతేగాని మన ఇప్పుడు ఇక్కడ చూస్తాం రోడ్స్ మీద స్పోర్ట్స్ బైక్స్ ముందుకి, అది ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ ర్యాలీ, ఆ ఫాస్ట్ చేయడానికి. అంతేగాని బట్ మీరు లాంగ్ టెరైన్ బైక్స్ చూడండి, ద డిజైన్ లైక్ దిస్, హ్యాండిల్స్ కూడా సైడ్కి వచ్చి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఆర్ సూపర్ గుడ్ అంటారా? ఇంకా దానికన్నా మంచిగా ఉన్నాయి. అవునా? ఓకే.